ఖరీఫ్లో సేద్యానికి రైతులు సన్నద్ధం అవుతున్నారు. ఆదిలోనే వరుణుడు పెడమకం పెట్టడంతో విత్తనాలు చల్లిన రైతులు నీటి కోసం ఆవేదన చెందుతున్నారు. వరుణుడు పెడమకం పెట్టిన అనంతరం విత్తనాలు వేతలు పడి దొరికి వాటిని ఎదల రూపంలోనూ నారుల రూపంలోనూ వేసినా అవి ఎండిపోయే పరిణామాలు చోటు చేసుకున్నాం. ఈ తరుణంలో ఒక్కసారిగా వరుణుడు కరుణ కోసం ఈరోజు పురుషోత్తపురంలో కొలువు తీరినటువంటి ఉమా కామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివలింగుడికి మాత్రం అంగట్లో ఉన్నటువంటి వంశధార నదీ జలాలతో అభిషేకం చేశారు. భక్తులకు అందుబాటులో ఉన్న శివుడు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, రైతులకు సాగునీటి కోసం ఈరోజు ఈ ఆలయ అర్చకులతో పాటు గ్రామస్తులు అందరూ కూడా తండోపతండాలుగా తరలొచ్చి వరుణుడు కరుణించాలి, సకాలంలో వర్షాలు కురవాలని వారు పెట్టుకున్నట్టు వేడుకోలు ఫలిస్తాయా లేదనడానికి ఇక ఉమా కామేశ్వర ఆలయం లోపలికి వెళ్తున్నాం. గర్భగుడిలో కొలువు తీరినటువంటి శివుడు ఇలా నదీ జలాలతో పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నారు. ఆలయ అంగట్లో భక్తులకి దర్శనం ఇవ్వాల్సినటువంటి శివుడు జల సమాధి కావడం వెనుక వారు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్న విషయం మాత్రం ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వరుణుడు పెడమొక్కం పెట్టిన తర్వాత నారులు ఎండిపోతున్నాయి, ఎదలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఖరీఫ్లోనే కష్టాల కడగంటలు ఎదురు చూడాల్సినటువంటి రైతులకు కష్టాలను తీర్చేందుకు శివుడు ఆ తలపై ఉన్న గంగ ఈరోజు భూమిపైకి వస్తుందా, రైతులకు సాగునీటి కష్టాలు వేతలు తీరుతాయా అన్నటువంటి పరిస్థితులు మాత్రం మన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమా కామేశ్వర ఆలయంలో కొరుదినటువంటి శివుడు ఇలా జల సమాధి కావడానికి కారణం ఏంటి? వరుణుడు కరుణ కోసం గ్రామస్తులు అందరూ కూడాను ఈరోజు వంశధార జలాలతో ఈ స్వామివారికి ఈరోజు జల అభిషేకం చేశారు. ఆ అభిషేక ఫలితం ఈరోజు వర్షాలు కురిసేందుకు దోహదపడతాయా లేదన్న విషయాన్ని కూడాను అర్చనలు అడిగి తెలుసుకుందాం. ప్రతి ఏడాది కూడాను ఖరీఫ్లో సాగు చేసే రైతులకు ఆది నుండి విత్తనాలు ఎరువులతో పాటు సాగునీటి కష్టాలు కూడా వెంటాడుతుంటాయి. ఈ వెంటాడే పరిణామంలో వరుణుడు కరుణ కోసం వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తున్నాయి? ఈరోజు ఏదైతే శివుల్ని ఇలా జల సమాధి చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? రైతులు కష్టాల కడగండ్లు తీర్చేందుకు వరుణుడు కరుణ వారికి లభిస్తుందా లేదన్న విషయం ఆలయ అర్చనలు తెలుసుకుందా. అసలు ఏంటి నాగావళి నది వంశధార నదీ తీరాన్ని గెలిచినటువంటి ఉమా కామేశ్వర ఆలయ శివుడు ఎందుకు జల సమాధి కాబడ్డాడు? శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జి మండలం శ్రీ పురుషోత్తపురం గ్రామాన వేయించేసి ఉన్న శ్రీ ఉమా కామేశ్వర దేవాలయం. ఇది పురాతనం నుంచి ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో దంతశిశుపాలుడు అనే రాజు దీన్ని చేశారు. అప్పటి నుంచి ఆనవాయితీగా ఇదే వస్తుంది. ఈ రైతులు ఖరీఫ్ సీజన్లో ఇది లేక వర్షాలు లేకపోవడంతో నారులు ఎండిపోతుంటే ఊరు ప్రజలు గ్రామాలు అందరూ వచ్చి ఈ వంశధార నదీ తీరం నుంచి సహస్ర ఘట్టాభిషేకం అని పెడతారు. ఉదయాన్నే తెల్లవారుజామున 4:30 నుంచి స్టార్ట్ అయింది. 4:30 నుంచి ముందు మన్యాసపూర్వక రుద్రాభిషేకము పాలుతోనూ పంచామృతంలో అభిషేకం ధరించి తర్వాత బిల్వార్చన చేసి అప్పుడు ఈ నదీ జలాలతో అభిషేకం ప్రారంభించి వర్షాలు సకాలంలో వర్షించకనే ఇటువంటి పరిణామాలు చేపడతాయా లేకపోతే సకాలంగా కనుక వర్షాలు అందినట్టయితే ఈ పూజలు సోమవారం చేయాల్సిన అవసరం ఉండదా? సకాలంలో వర్షాలు పడినా పడకపోయినా సంవత్సరంకి ఒకసారి ఈ సహస్ర ఘట్టాభిషేకం ఊరు ఆనవాయితీగా ప్రజలందరూ చేస్తారు. దీనికి ఇంచుమించుగా పడితే ఎక్కువగా ఇచ్చేస్తారు, లేనప్పుడు బాగా పడన పక్షంలో నారులు ఎండిపోతే అప్పుడు దీన్ని ఎక్కువగా చర్య తీసుకొని బాగా అభిషేకాలు గ్రామ ప్రజలందరూ పాల్గొని సుమారుగా 1000 ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు. ఇక్కడ దగ్గరలో పాలవలస, పాలెం, రొట్టవలస, పకీర్సాయిపేట, అల్మాజీపేట, రామచంద్రపురం, ఈటవతల ఈ మొత్తం ఆనవాయితీ. రొట్టవలస నుంచి చాలా జనాలు వచ్చి 1000 మంది జనాలు సహస్ర ఘట్టాభిషేకం దీంతో ప్రతి ఒక్కరు ఒక్కొక్క బిందుతో నీళ్లు తెచ్చి ఆ శివుడికి పోసి అభిషేకం చేసి వంశధార నదీ జలాలతో శివుడికి అభిషేకం చేసినట్టయితే వర్షం పడుతుందన్నటువంటి నమ్మకం నిజం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిజం అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా పడుతుందని ఆశిస్తూ ప్రజలందరూ భక్తిభావాలతో ఈ వంశధార నదీ జలాలతో అభిషేకం చేస్తున్నాం. కానీ ఈరోజు సోమవారం జల సమాధి కాబడ్డాడు. ఎన్ని గంటల పాటు ఆ జల సమాధి ప్రక్రియ ఉంటుంది, అనంతరం ఆ నీటిని బయటికి తీసే పరిస్థితి? ఇప్పుడు ఈ జల సమాధి ఇప్పుడు అంటే సమాధి అనరు, అభిషేకం అవుతుంది. స్వామివారి నిండా నీటితో కప్పబడి ఉంది. తర్వాత సాయంత్రం 5 సూర్యాస్తమయానికి ఆ నీటిని తొలగించేసి
అప్పుడు మళ్ళీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం గ్రామ ప్రజలతో జనాలందరూ వస్తారు, వచ్చి భక్తులందరూ వచ్చి ఈ అభిషేకాన్ని నిర్వహించి అప్పుడు మంగళహారతి స్వస్తి అని చెప్పి దీంతో ఈ పూర్తి చక్రియ పూర్తి చేస్తాం. చూస్తే కనుక సాగునీటి కోసం రైతులు పడుతున్నటువంటి ఆవేదనలు పరిగణనలు తీసుకున్న పురుషోత్తపురంలో కొలువు తీరినటువంటి ఉమా కామేశ్వర ఆలయంలో ఈరోజు శివుడికి వంశధార నదీ జలాల అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 10 గంటల పాటు ఈ జలాలతో శివుడు లోపలే ఉండి ఈ రైతుల కష్టాలు తీర్చేందుకు దోహదపడేందుకు వీళ్ళు చేసిన ప్రయత్నానికి చేదోడుగా నిలుస్తారన్న వారి ఆశలు మాత్రం అడియాశలు కాకుండా సకాలంలో వర్షాలు కురిస్తే ఇదొక పరంపర కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి వరకు ఏడాది పొడుగునా కూడాను జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో భాగంగా వర్షాలు సకాలంలో రుచించుకునే ఇటువంటి పరిస్థితి చూస్తే కనుక ఆలయంలో జరిగినటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో పరిసర ప్రాంత గ్రామస్తులు అందరూ కూడా భాగస్వామి అవుతారు. ఈ భాగస్వామ్యం కావడం వెనక రైతులు సుభిష్టంగా సకాలంలో సాగునీరు వర్షాలు పడాలన్నటువంటి ఆకాంక్ష అనేది. నా పేరు కోన వెంకట్రావు, పురుషోత్తపురం బ్రాహ్మణ వీధి, సర్వజుల మండలం, శ్రీకాకుళం జిల్లా. ఏంటంటే సరిగా వర్షాలు లేనందువల్ల ఈ గ్రామస్తులు ఈ ఈశ్వరాలయంలో జల సమాధి చేశారు. దాని గురించి రైతులు యావత్తు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందు గురించి సరే విత్తనాలు పోసారు, విత్తనాలు సరిగ్గా పుట్టడం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. అందు గురించి ప్రభుత్వం కూడా దీన్ని సహకరించాలని నేను కోరుతున్నాను. అంటే వర్షాలు రుచించడం అనేది అది ప్రకృతి సంబంధించిన విషయం. దీంట్లో ప్రభుత్వాలు చేసేది ఏం లేకపోయినప్పటికీ కూడాను ఈరోజు ప్రకృతి పరమైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో తొలగి రైతులకి వర్షాలు సకాలం కురిసి సాగునీరు అందేందుకు దోహదపడేందుకు ఈ పూజలు ఫలిస్తాయి అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఫలిస్తాయి, తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే సృష్టికర్త అతగాడు, సృష్టికర్త అతడు. అందు గురించి అందరూ ఆశిస్తారు కరుణదేవుణ్ణి. అందు గురించే ఇవన్నీ జరుగుతున్నాయి. చూస్తే కనుక స్వామివారి దర్శనం కోసం వచ్చారు మీరు. ఇప్పుడు స్వామివారు ఆల్రెడీగా వంశధార నదీ జలాల లోపల ఉన్నారు, దర్శనం కలగలేదు. కానీ ఏ ఆకాంక్షతోనైతే ఈ పూజలు చేశారో అవి ఫలిస్తాయి అని భావిస్తున్నారు. ఫలిస్తాయండి, అనుకోకుండా ఫలిస్తాయి. ఏదనుకున్నా ఇవి అవుతాయి, తప్పదు. కామేశ్వర ఆలయంలో శివుణ్ణి దర్శించుకునేందుకు ఈరోజు వచ్చిన భక్తులకు ఆ దర్శనం భాగ్యం కలగకపోయినా కూడా రైతులు సౌలభ్యం కోసం చేసినటువంటి వాటిలో భాగస్వామి అవుతారా? అవుతారండి, అందరూ కలిపి చేస్తారు, పూజ బాగా చేస్తారు ఈ ఊళ్ళో. చూస్తే కనుక వ్యవసాయ ఆధారిత గ్రామాలు కావడంతో ఈ పరిసర ప్రాంత గ్రామస్తులు అందరూ కూడాను ఈ జల అర్చన కార్యక్రమంలో మాత్రం భాగస్వామి అయ్యారు. వంశధార నదీ జలాలను మాత్రం ఈరోజు శివలింగానికి అర్చన చేశారు. ఆ చేసిన సందర్భంగానే శివుడిని మాత్రం ఈరోజు పూర్తిగా నదీ జలాలతో నింపి ఆలయ గర్భగుడిలోన సుమారు 10 గంటల పాటు ఆ నదీ జలాల్లో ఉన్నటువంటి శివుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిసేందుకు వారు చేసిన పూజలు ఫలిస్తాయని చెప్పి గ్రామస్తులు కూడా బలంగా నమ్ముతున్నారు. అర్చకులు కూడా ప్రతి ఏడాది కూడా చేపట్టే ప్రక్రియలో భాగంగానే వర్షాలు కనుక సకాలంలో కురవకపోతే రైతులు కష్టాల కడగండ్లు తీర్చేందుకు దైవం కూడాను సహకరిస్తుందనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడతాం. తెల్లవారు 6 గంటల నుండి 9 గంటల వరకు పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చినటువంటి తండోపతండ రైతులు కావచ్చు, వారికి బాసటగా నిలబడిన ప్రజలు కూడాను వచ్చి ఈరోజు ఈ నదీ జలాల అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మాత్రం సత్ఫలితాలను ఇచ్చి సకాలంలో వర్షాలు కురిసేందుకు దోహదపడుతుందని ఆశిద్దాం. పురుషోత్తపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.